హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మీరు అందరూ బాగున్నారా? సో మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరూ బాగుంటే నేను బాగున్నట్టే. ఇప్పుడైతే మీకు రెసిపీ చూపిస్తాను, చూడండి. చూసారా? 2 అరటికాయలు, 5 బంగాళదుంపలు, 3 టమాటీ, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి. ఫ్రెండ్స్, ఇవి బంగాళదుంప అరటికాయ ఫ్రై మాట. ఓకే ఫ్రెండ్స్, చేసి చూపిస్తాను. రెడీ. ముందుకుంటే మనం అరటికాయని కోసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా చక్కగా తొక్క తీసుకోవాలి. తొక్క తీసుకొని చూసారా, అలాగే బంగాళదుంప కూడా చూసారా ఫ్రెండ్స్, ఇలా తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇక బంగాళదుంప అరటికాయ కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ, 2 టమాటీ చిన్న సైజు, 3 పచ్చిమిర్చి. ఇప్పుడు ముందుకుంటా మనం పొయ్యి వెలిగించుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, హీట్ ఎక్కింది. ఆయిల్ వేసుకుంటున్నాం. బాగా వేగి చూడండి, మనం ముందుగా కరిగి పెట్టుకున్న కరివేపాకు, చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వేయకుండా మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెంతో ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఇలా బాగా వేగాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు అది బాగా వేగింది చూడండి. సో ఇప్పుడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అది పచ్చాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి.
చూసారా ఫ్రెండ్స్, బాగా ఎగుతుంది. కలుపుతూ ఉండాలి, అయితే కొంత అంటిపోద్ది మాట. చూసారా, బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగుంట కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, వేసుకోవాలి. చిన్నది సిమ్లో పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఉడికింది చూసారా, ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం, ఒక స్పూన్. బాగా కలుపుకుందాం. ఇంకా టేస్టీగా స్పైసీగా ఉండాలంటే చూడండి, మన దగ్గర ధనియాల పౌడర్ ఉంది చూసారా, ధనియాల పౌడర్ వేసుకున్న టేస్టీగా ఉంటుంది. సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్, చూడండి సిమ్లో పెట్టాను. ఇప్పుడు కలుపుకున్నాం కదా, సాల్ట్ ఎంత ఉందో చూద్దాం. లైట్ సాల్ట్ జల్లుకుంటున్నాను. సాల్ట్ కావస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత టమాటా వేసుకుందాం. బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఉడికే ముందు దించే ముందు టమాటా వేసుకుందాం. చూడండి, మనం ముందుగుంట 2 చిన్న సైజు టమాటా తీసుకున్నాం కదా, చిన్న సైజు టమాటా వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలిపేద్దాం. చూసారా ఫ్రెండ్స్, బాగా కలిపేసాను. సో ఇప్పుడు సిమ్లో పెట్టాం కదా, మళ్ళీ ఒక 5-10 నిమిషాలు అలా ఉంటే మొత్తంగా రెడీ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. టేస్ట్ చూద్దాం కదా. బంగాళదుంప అరటికాయ ఫ్రై కొసంత సారు చేసుకొని, టమాటా రసం కానీ మామూలు చింతపక్క సారు కానీ చేసుకొని ఇది నంచుకొని తిని చూస్తే సామిరంగా సూపర్గా ఉంటుంది. సో మీ ముందే టేస్ట్ చూస్తాను. ముందు మీరు చూడాలి. చూడండి, చూసారా ఎంత ఫ్రై అయిందో, చూసారా ఎంత చక్కగా ఉందో. ఫ్రెండ్స్ బాగుందా? సో ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను. వేడి అన్నంలోని కొసంత కూర వేసుకొని అలా దగ్గర కలుపుకొని కొసంత నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారా మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎంజాయ్. మీ వైజాగ్ ప్రసాద్.